చింతలపూడి నియోజకవర్గ శాసనసభ్యులు సొంగ రోషన్ కుమార్ పుట్టినరోజు వేడుకలు ఘనంగా నిర్వహించారు. చింతలపూడిలో ఉన్న ఎన్టీఆర్ విగ్రహం వద్ద కేక్ కట్ చేసి సాయిబాబా ఆలయంలో ప్రత్యేక పూజలు చేశారు. చింతలపూడి ప్రభుత్వ ఆసుపత్రిలో రోగులకు పండ్లు, రొట్టె పంపిణీ చేసి అనంతరం బట్టువారిగూడెంలో ఉన్న లిబర్టీ చిల్డ్రన్ హోమ్ లో విద్యార్థులకు భోజన సదుపాయం ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో ఉమ్మడి కూటమి నాయకులు పెద్ద ఎత్తున పాల్గొని శాసనసభ్యులు సొంగ రోషన్ కుమార్ కు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు. వర్ధిల్లాలి రోషన్ కుమార్ నాయకత్వం, వర్ధిల్లాలి రోషన్ కుమార్ నాయకత్వం, వర్ధిల్లాలి రోషన్ కుమార్ నాయకత్వం, వర్ధిల్లాలి రోషన్ కుమార్ నాయకత్వం, వర్ధిల్లాలి కూటమి నాయకత్వం. జై తెలుగుదేశం, జై తెలుగుదేశం. చంద్రబాబు నాయకత్వం, లోకేష్ కుమార్ నాయకత్వం, పవన్ కుమార్ నాయకత్వం, ఎంపీ గారి నాయకత్వం. జై తెలుగుదేశం, జై తెలుగుదేశం. మోడీ గారి నాయకత్వం, మోడీ గారి నాయకత్వం. జై జనసేన, జై జనసేన, వర్ధిల్లాలి ఉమ్మడి కూటమి నాయకత్వం, వర్ధిల్లాలి ఉమ్మడి కూటమి నాయకత్వం, వర్ధిల్లాలి ఉమ్మడి కూటమి నాయకత్వం. ఆడమిల్లి గ్రామంలో ఎమ్మెల్యే రోషన్ కుమార్ పుట్టినరోజును సర్పంచ్ గోడపాటి కేశవరావు తదితరుల ఆధ్వర్యంలో నిర్వహించారు. మంచినీటి చలివేంద్రాన్ని ఏర్పాటు చేశారు. కేక్ కట్ చేశారు. ఎమ్మెల్యే రోషన్ కుమార్ చేస్తున్న సేవలను కొనియాడారు. ఆయన అక్కడ పుట్టినరోజు చేసుకున్నారు. ఆయన తరఫున మనం ఇక్కడ పుట్టినరోజు చేస్తున్నాం. ఈరోజు ఆడమిల్లో చలివేంద్రం ఏర్పాటు చేసిన ఆయన పుట్టినరోజు సందర్భంగా అందరూ ఈ చలివేంద్రాన్ని ఉపయోగించి చల్లటి నీళ్ళు తాగుతూ చక్కగా ఆనందంగా ఉండాలని చెప్పని కోరుకుంటున్నాం. అలాగే సొంగ రోషన్ కుమార్ గారికి అనేక పుట్టినరోజులు చల్లగా జరుపుకోవాలి, చక్కగా జరుపుకోవాలని కోరుకుంటూ సెలవు. జంగారెడ్డిగూడెం మండలంలో సైతం ఎమ్మెల్యే రోషన్ కుమార్ పుట్టినరోజు వేడుకలు అంబరాన్నుంటాయి. లక్కవరం, దేవులపల్లి, వేగవరం, తాడువాయి, శ్రీనివాసపురం, మైసన్నగూడెం తదితర గ్రామాలలో నాయకులు, కార్యకర్తలు సంయుక్తంగా కేక్ కట్ చేశారు. ఈ సందర్భంగా ఆయనకు ప్రత్యేకంగా నాయకులు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేస్తూ సందడి చేశారు. పలు చోట్ల సేవా కార్యక్రమాలు నిర్వహించారు. అందరికీ నమస్కారం అండి. ఈ రోజు చింతలపూడి శాసనసభ్యులు శ్రీ సొంగ రోషన్ కుమార్ గారికి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. అందరికీ నమస్కారం. ముందుగా చింతలపూడి శాసనసభ్యులు గౌరవనీయులు శ్రీ సొంగ రోషన్ కుమార్ గారికి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తూ ఈ రోజు ప్రతి గ్రామంలో జంగారెడ్డి మండలం 20 గ్రామ పంచాయతీల నందు మరి భారీగా సొంగ రోషన్ కుమార్ గారి యొక్క జన్మదిన వేడుకలు మరి నిర్వహించడం జరుగుతుంది. అందులో భాగంగా ఈ రోజు జంగారెడ్డి మండలం పార్టీ తరఫున దేవులపల్లి గ్రామంలో కూడా ఈ రోజు భారీ ఎత్తున కేక్ కటింగ్ చేసి మరి ఇక్కడ ఉన్నటువంటి ఎవరైతే జనాభా ఉన్నారో వాళ్ళందరికీ కూడా మరి మజ్జిగ పంపిణీ కార్యక్రమం కూడా ఏర్పాటు చేయడం జరుగుతుంది. కాబట్టి మరొక్కసారి సొంగ రోషన్ కుమార్ గారికి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేసుకుంటే ఎప్పుడు కూడా నిండు నూరేళ్ళు ఎప్పుడు కూడా చల్లగా ఉండాలని ఆ దేవుని మనస్ఫూర్తి కోరి ప్రార్థిస్తున్నాం. చింతలపూడి మండలం ప్రగడవరం పంచాయతీ అంకంపాలెం గ్రామంలో ఆర్సీఎం చర్చ్ ఆవరణలో ఎమ్మెల్యే రోషన్ కుమార్ పుట్టినరోజు వేడుకలు ఘనంగా చేశారు. గ్రామస్తులు భారీ స్థాయిలో పాల్గొని క్రీస్తు ప్రార్థనలు చేశారు. ముఖ్య అతిథిగా ఎక్స్ ఎంపీటీసీ కనమతిరెడ్డి రాజశేఖర్ రెడ్డితో పాటు సొసైటీ డైరెక్టర్ బేతి నాగేష్, బీసీ నాయకులు చిమట తిరుపతిరావు, జగదీష్ బాబు, ప్రకాష్, కేశవులు తదితరులు పాల్గొన్నారు. జంగారెడ్డిగూడెం అన్నా క్యాంటీన్ నందు ఎమ్మెల్యే రోషన్ కుమార్ పుట్టినరోజు పురస్కరించుకుని ఉచితంగా అల్పాహారం అన్నదానం చేశారు. ఈ సందర్భంగా టీడీపీ పట్టణ మండల అధ్యక్షులు కొండ్రెడ్డి కిషోర్, కుక్కల మాధవరావుల ఆధ్వర్యంలో కేక్ కట్ చేశారు. తహసీల్దార్ శ్రీవజోజి, కమిషనర్ కొమ్మినేని వెంకటరమణ, సెక్రటరీ కోనేటి చంటి, టీడీపీ నాయకులు పరిమి సత్యపండు, గుమ్మడి ప్రసాద్, చిట్రోజు తాతాజీ, షేక్ యాకూబ్, జనసేన పార్టీ నాయకురాలు గురుజు ఉమామహేశ్వరి పాల్గొన్నారు. చింతలపూడి అభివృద్ధి ప్రదాత శ్రీ సొంగ రోషన్ కుమార్ గారి యొక్క జన్మదిన సందర్భంగా అది నిన్న మన యాక్చువల్గా నిన్న జరిగిందని పుట్టినరోజు నిన్న జరిగినాయి. కానీ పేద ప్రజలకు అన్నం పెట్టాలన్న సదుద్దేశంతో ఆయన నిన్న అన్నా క్యాంటీన్ సెలవు కాబట్టి ఈ రోజున ఇవాళ ఉదయం కాఫీ, టిఫిన్, మధ్యాహ్నం భోజనం, సాయంత్రం భోజనం ఇవాళన్నీ కూడా ఆయన స్వయంగా ఆయన పెట్టినట్టుగా ఆయన అందుబాటులో లేరు కాబట్టి ఆయన వచ్చే విధంగా మమ్మల్ని అందరినీ కూడా ఇక్కడికి వెళ్ళి మా కూటమి అందరి నాయకులందరినీ కూడా ఇక్కడికి వెళ్ళి ఇక్కడ పేద ప్రజలందరికీ కూడా భోజనం అది పెట్టి అన్ని రకాలుగా సదుపాయాలన్నీ కూడా అందించినట్టు చూసి ఇవాళ ఈ పేద ప్రజలందరూ కూడా ఆయన్ని నిండు నూరేళ్ళు ఆయురారోగ్యం ఉండాలని దీవించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఆయనకి హ్యాపీ బర్త్డే ఎమ్మెల్యే సార్. నిన్న చింతలపూడి నియోజకవర్గ శాసనసభ్యులు సొంగ రోషన్ కుమార్ గారు పుట్టినరోజు సందర్భంగా జంగారెడ్డిగూడెం పట్టణ తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో నిన్న చాలా ఘనంగా పుట్టినరోజు వేడుకలు జరిగాయండి. మార్నింగ్ పార్టీ ఆఫీసర్ కేక్ కట్ చేసిన అనంతరం హాస్పిటల్లో
ఫ్రూట్స్, బన్, డ్రింక్స్ కూడా ఇవ్వడం జరిగిందండి. నిన్న ఆదివారం సెలవుల అన్నా క్యాంటీన్ లేదు కాబట్టి ఈ రోజు మన జంగారెడ్డిగూడెంలో ఉన్నటువంటి అన్నా క్యాంటీన్ కి వారి సొంత నిధులతో ఉదయం టిఫిన్లు, మధ్యాహ్నం భోజనం, సాయంత్రం భోజనం కూడా ఉచితంగా మరి వారు ఇక్కడ ఏర్పాటు చేశారు. మరి వారికి ఆ భగవంతుడు ఎప్పుడూ కూడా ఆరోగ్యాలు ఇవ్వాలని, పేద ప్రజలంటే ఆయనకి చాలా ఇష్టం. మొదటి నుంచి కూడా సేవా కార్యక్రమాలు చూస్తూనే వచ్చారు. అంతేకాకుండా నాకు తెలిసిండి ఒక ఎమ్మెల్యే గారికి మన చింతలపూడి నియోజకవర్గంలో నిన్న చేసినటువంటి సెలబ్రేషన్స్ నా రాజకీయ జీవితంలో 30 సంవత్సరాలు ఒక ఎమ్మెల్యేకి ఇంత ఘనంగా జరిగిన సందర్భాలు లేవు. నాకు తెలిసిన ఇదే మొట్టమొదటిసారి. ఎందుకంటే ఊరు, వాడ, గ్రామం, పట్టణం ప్రతి వీధి చేశారు. వారందరికీ కూడా మనస్ఫూర్తిగా అభినందనలు తెలియపరుచుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. అందరికీ నమస్కారం అండి. నిన్న జరిగినటువంటి మన శాసనసభ్యులు సంగా రోషన్ కుమార్ గారి పుట్టినరోజు సందర్భంగా నిన్న అన్నదానం చేయడానికి అన్నా క్యాంటీన్ లేని కారణంగా ఈ రోజు భోజనాలు జరిగింది. ఆయన నిండు మనస్సుతోటి పేదవారందరికీ కూడా అన్నదానం చేయాలనే సంకల్పంతో ఉదయం అల్పాహారం, మధ్యాహ్నం భోజనం, మరి రాత్రికి భోజనం ఏర్పాటు చేశారు. వారు నిన్ను నూరేళ్ళు ఆయుర ఆరోగ్య ఐశ్వర్యాలతో ఉండాలని చెప్పి ఇక్కడ భోజనం చేసిన ప్రతి ఒక్కరూ ఆయన్ని ఆశీర్వదించాలని చెప్పి కోరుకుంటూ సెలవు తీసుకున్నాను. అందరికీ నమస్కారం అండి. ఈరోజు చింతలపూడి శాసనసభ్యులు శ్రీ సొంగా రోషన్ కుమార్ గారి పుట్టినరోజు సందర్భంగా ఈరోజు మరి ఎమ్మెల్యే గారు ఇక్కడ పేద ప్రజలకి అన్నా క్యాంటీన్లో భోజనాలు, టిఫిన్లు అన్నీ ఏర్పాటు చేయడం జరిగింది. కూటమి నాయకులందరూ వచ్చి ఇక్కడ వాళ్ళకి భోజనాలు అన్నీ ఏర్పాటు చేయడం జరిగింది. ఆయన మరిన్ని పుట్టినరోజులు జరుపుకోవాలని చెప్పి ఆ భగవంతుడిని కోరుకుంటూ ఆయనకి మరొకసారి హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తాను. నిన్న మన చింతలపూడి శాసనసభ్యులు సొంగా రోషన్ కుమార్ గారి పుట్టినరోజు సందర్భంగా నిన్నటి నుంచి ఈ రోజు వరకు కూడా కార్యక్రమాలు జరుపుతున్నాం. ఈరోజు అన్న క్యాంటీన్లో అన్నదాత అయినటువంటి మన ఎమ్మెల్యే గారు ఆరోగ్యాలతో ఉండాలని ఈ అందరికీ కూడా భోజనం ఏర్పాట్లు, టిఫిన్ ఏర్పాట్లు చేయించి కాబట్టి దేవుడు ఆయనకి ఆరోగ్యాలు ఇచ్చి మన జంగారెడ్డి పట్టణం, చింతలపూడి కాన్స్టిట్యున్సీలో పట్టణం మరింత అభివృద్ధిలో ఆయన ఇంకా పాల్పంచుకోవాలని కోరుకుంటూ ఆయనకి దేవుడు ఆరోగ్యాలను కోరుకుంటూ చింతలపూడి అభివృద్ధి ప్రదాత, యంగ్ డైనమిక్ లీడర్, గౌరవనీయులు శ్రీ సంగా రోషన్ కుమార్ గారి యొక్క జన్మదిన శుభాకాంక్షలు నిన్న మరి టౌన్ తో పాటు రూరల్ గా కూడా 20 గ్రామాల్లో కూడా మరి ఎంత భారీ ఎత్తుగా కేక్ కటింగ్లు జరిగినాయండి. అలాగే దేవులపల్లి గ్రామం మండలం తరఫున మరి అక్కడ నిర్వహించడం జరిగింది. అలాగే మజ్జిగ పంపిణీ కూడా చేసామండి. అలాగే నిన్న ఆదివారం కావడంతో ఆయన పుట్టినరోజు సందర్భంగా పేద ప్రజలకి అన్నదానం చేయలేని ఉద్దేశంతో నిన్న ఆదివారం కావడంతో ఈ రోజున మరి ఉదయం నుంచి కూడా టిఫిన్ గానీ, అల్పాహారం గానీ, ఈ రోజు భోజనం గానీ, అలాగే సాయంత్రం భోజనం గానీ, అల్పాహారం గానీ వారి యొక్క సొంత నిధులతోటి ఈ పేద ప్రజలకు అన్నదానాల కంటే అన్నదానం గొప్ప. అలాంటి అన్నదానాన్ని ఆయన పుట్టినరోజు సందర్భంగా చేస్తున్నటువంటి ఈ యొక్క ఎమ్మెల్యే గారికి మా టౌన్ అండ్ రూరల్ మండలం తరఫున ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, అలాగే ఆయనకి అష్టైశ్వర్యాలు, భోగభాగ్యాలతో, నిండు నూరేళ్లతో ఇలాంటి సెలబ్రేషన్లో ఎన్నో ముందు చేసుకుని రాబోయే రోజుల్లో ఉన్నత శిఖరాలని అధిరోగించాలని మా మండల రూరల్ పార్టీ తరఫు నుంచి ఆయన ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. థ్యాంక్ యూ ఎమ్మెల్యే గారు. సార్, చింతలపూడి శాసనసభ్యులు శ్రీ సొంగా రోషన్ కుమార్ గారి జన్మదినోత్సవం సందర్భంగా జంగారెడ్డి పట్టణంలో అన్నా క్యాంటీన్లో అన్నదాన కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ఈ యొక్క కార్యక్రమం మన ఎమ్మెల్యే గారి పుట్టినరోజు సందర్భంగా జరిగింది. అలాగే నిన్న పట్టణంలో తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో కేక్ కటింగ్, ప్రభుత్వ హాస్పిటల్లో పాలు రొట్టె పంపిణీ, అలాగే చిన్నపిల్లల ఆశ్రమంలో అన్నదాన కార్యక్రమం నిర్వహించడం జరిగింది. మన ఎమ్మెల్యే గారు ఎన్నో పుట్టినరోజులు ఘనంగా జరుపుకోవాలని మా పట్టణ తెలుగుదేశం పార్టీ తరఫున మేము కోరుకోవడం జరుగుతుంది. అమెరికాలోని వర్జీనియా రాష్ట్రంలో ఉన్న వాషింగ్టన్ డీసీ నందు చింతలపూడి ఎమ్మెల్యే రోషన్ కుమార్ పుట్టినరోజు వేడుకలు ఘనంగా నిర్వహించారు. సినీ గాయకుడు అనంత శ్రీరామ్ మ్యూజికల్ నైట్ లో ఎమ్మెల్యే రోషన్ కుమార్ పాల్గొన్నారు. తర్వాత అక్కడి అమెరికన్ తెలుగు అసోసియేషన్ కోరిక మేరకు కేక్ కట్ చేశారు. ఎమ్మెల్యే కుటుంబ సభ్యులు పాల్గొన్నారు. ఎమ్మెల్యే సతీమణి విజయ, కుమార్తె దియాలతో పాటు చింతలపూడి ఏఎంసీ వైస్ చైర్మన్ అడ్వకేట్ మారిశెట్టి సత్యనారాయణ, బాలచిట్టమ్మ దంపతుల కుమారుడు మారిశెట్టి సుభాష్, సతీమణి రమ్యశ్రీ దంపతులు, వారి కుమార్తె ధన్యశ్రీ పాల్గొన్నారు. అమెరికాలో ఎమ్మెల్యే రోషన్ కుమార్ పుట్టినరోజు జరుపుకోవడంపై తెలుగు అసోసియేషన్ సభ్యులు ఆనందం వ్యక్తం చేసినట్లు సుభాష్ తెలిపారు. చింతలపూడి నియోజకవర్గ వ్యాప్తంగా జరిగిన ఎమ్మెల్యే రోషన్ కుమార్ పుట్టినరోజు వేడుకల నిర్వహణపై ఆయన కొనియాడారు. బ్రహ్మకండ యాగ జ్వాలవై పాకల దీనుల కళ్ళ నిండా. అంటే నువ్వు బాతిన జెండా క్లాత్తో, గుడ్డతో చేసిన జెండా కదా, రాతితో చేసినంత పటిష్టంగా, దృఢంగా ఉండాలి.
నా పేరు సుంగా రోషన్ కుమార్. నేను ఫస్ట్ టైం టీడీపీ నుంచి చింతలపూడి ఎమ్మెల్యేగా ఎలక్ట్ అయ్యాను. సో నాది నేబరింగ్ స్టేట్ వెస్ట్ వర్జీనియా మార్గన్ టౌన్. సో యుఎస్ లో నేను వర్క్ చేసిన తర్వాత పాలిటిక్స్ లోకి వెళ్ళాను. నా ఫ్యామిలీ స్టిల్ ఇక్కడే ఉంటుంది. సో ఫస్ట్లీ థ్యాంక్స్ ఫర్ హ్యావింగ్ మీ. నిజంగా ప్రతి ఒక్క పర్ఫార్మెన్స్ చూస్తుంటే చాలా చాలా థ్రిల్లింగ్ గా ఉంది, చాలా ఎక్సైటింగ్ గా ఉంది. సో గ్రేట్ పర్ఫార్మెన్సెస్, అలాగే గ్రేట్ కొరియోగ్రఫీ, అట్లాగే మరి GWTCS లీడర్షిప్ కానివ్వండి, ఎగ్జిక్యూటివ్ టీమ్ కానివ్వండి, మరి GWTCS ప్రెసిడెంట్ రవి అడ్స్మల్ గారి లీడర్షిప్ లో చాలా ఈవెంట్స్ మరి సక్సెస్ఫుల్ గా చేస్తున్నారు. తన పుట్టినరోజును ఘనంగా జరుపుతున్న చింతలపూడి నియోజకవర్గ ప్రజలకు, అమెరికాలోని తానా సభ్యులకు ఎమ్మెల్యే రోషన్ కుమార్ ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. ఎల్లప్పుడూ ప్రజల వెంట ఉంటూ ప్రజల కోసం తన సేవా కార్యక్రమాలు నిర్వహిస్తూనే ఉంటానని ఆయన తెలిపారు. నమస్కారం, నేను మీ చింతలపూడి ఎమ్మెల్యే సుంగా రోషన్ కుమార్ అండి. ముఖ్యంగా నా బర్త్డే సందర్భంగా May 10th చింతలపూడి కాన్స్టిట్యుయెన్సీ కుటుంబ సభ్యులు, అభిమానులు, అలాగే పార్టీలకు అతీతంగా నా యొక్క బర్త్డే సెలబ్రేషన్స్ మీ యొక్క గ్రామాల్లో అలాగే మీ యొక్క మండలాల్లో మీరు ఎంతో ఘనంగా జరుపుకున్నారు. మరి ఈ విషయంలో నేను ప్రతి ఒక్కరు కూడా పేరు పేరున నేను థ్యాంక్స్ చెప్తున్నాను. మరి నేను అమెరికా ట్రిప్ లో ఉండడం వల్ల మీతో కలిసి నేను చింతలపూడి కాన్స్టిట్యుయెన్సీలో ఈసారి బర్త్డే సెలబ్రేట్ చేసుకోలేకపోయాను. కానీ ఇక్కడ ఉన్నా కూడా మీ యొక్క సెలబ్రేషన్స్ చూసి, అది కేక్ కటింగ్ కానివ్వండి, అన్నదానం కానివ్వండి, లేదా ఫైర్ వర్క్స్ కానివ్వండి, లేదా చప్పట్లతో కానివ్వండి, మరి మీరు కాల్స్, అలాగే టెక్స్ట్ మెసేజెస్, పేపర్లో యాడ్స్ కానివ్వండి, మరి ఇవన్నీ చూసాక మరి నేను అక్కడ ఉండి మీతోటి సెలబ్రేట్ చేసినట్టుగా నాకు చాలా చాలా సంతోషం అనిపించింది. అలాగే మరి ఇక్కడ అమెరికాలో మరి మన తెలుగు వారు ఎంతో ఘనంగా ఇక్కడ మరి నా యొక్క బర్త్డే సెలబ్రేషన్ మరి చేశారు. మరి ఇలాంటి అవకాశం ఇంతమంది ప్రజల అభిమానాన్ని మరి చూరగొని, అలాగే మీ ఇంట్లో కుటుంబ సభ్యులాగా నాకు ఇలాంటి అవకాశం కల్పించినటువంటి మరి ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు గారికి, అలాగే నారా లోకేష్ గారికి, అట్లాగే పవన్ కళ్యాణ్ గారికి నేను ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. మరి త్వరలో మరి నేను చింతలపూడి కాన్స్టిట్యుయెన్సీకి వచ్చి మనందరూ కూడా నేను పర్సనల్ కలుసుకుంటాను. మరి నా తరపున, మా కుటుంబ సభ్యుల తరపున నా యొక్క జన్మదిన శుభాకాంక్షలు తెలిపిన వారికి, అలాగే మరి ఒక పండుగలాగా సెలబ్రేట్ చేస్తున్న వారికి ప్రతి ఒక్కరు కూడా పేరు పేరున నా యొక్క పర్సనల్ థ్యాంక్స్ చెప్తున్నాను. సో రియల్లీ ఐ లవ్ యూ ఆల్ అండ్ ఐ మిస్ యూ ఆల్. సో త్వరలోనే మరి చింతలపూడి కాన్స్టిట్యుయెన్సీకి నేను రాబోతున్నాను. సో త్వరలో కలుద్దాం. సో జై కూటమి, జై చింతలపూడి.